వెయిట్ లాస్ డైట్ ప్లాన్స్ బరువు తగ్గడానికి తిండి విషయంలో ఎన్ని తిప్పలు. ఇక ప్రతి ఏడాది మొదటి రోజు చాలామంది ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. చాలామంది ఈ ఏడాది ఎలాగైనా సరే బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాగే జనవరి 1, 2025 ఉదయం కూడా చాలామంది ఏదైనా సరే ఈ ఏడాది బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు. అయితే 2025 ఏడాది ముగింపుకు చేరుకుంటుంది. అయితే మీ లక్ష్యంలో మీరు ఎంత ముందుకు వెళ్లారో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి ఏడాది రకరకాల వెయిట్ లాస్ డైట్ ప్లాన్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా ఫిట్నెస్ ప్రపంచంలో ఎన్నో డైట్ ప్లాన్స్ ట్రెండ్స్ పాపులారిటీ సాధించాయి. కొందరు గంటల తరబడి ఏం తినకుండా ఉంటే మరికొందరు తింటూనే బరువు తగ్గొచ్చని ఫిక్స్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి ఆఫీస్ లంచ్ టేబుల్స్ వరకు బరువు తగ్గడానికి ఏం తినాలి ఏం తినకూడదని చర్చించుకున్నారు. ఈ ఏడాది కూడా బరువు తగ్గడానికి తమను తాము ఫిట్గా ఉంచుకోవడానికి అనేక వెయిట్ లాస్ ట్రెండ్స్ ఫాలో అయ్యారు. ఆ వెయిట్ లాస్ డైట్ ట్రెండ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 ఏడాదిలో కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అత్యంత ప్రజాదరణ పొందిన ట్రెండ్గా నిలిచింది. దీని ప్రత్యేకత లక్షణం ఏంటంటే ఇది ఆహారం కంటే తినే సమయంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ప్రజలు 16:8, 18:6, 20:4 వంటి ఫాస్టింగ్ విండోలను ఎక్కువగా ఫాలో అయ్యారు. అంటే 8 గంటలు తినడం, 16 గంటలు ఏం తినకుండా ఉండటం ఫాలో అయ్యారు. అలాగే 20 గంటల కడుపును ఖాళీగా ఉంచుకుంటే మరో 4 గంటలు తినడానికి కేటాయించారు. ఈ డైట్ యొక్క అతిపెద్ద ప్రయోజనం దాని ఫ్లెక్సిబిలిటీ. దీనికి సంక్లిష్టమైన ప్రణాళిక లేదు, క్యాలరీలను లెక్కించాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతి బరువు తగ్గడానికి దారి తీయడమే కాకుండా శక్తి స్థాయిలను పెంచుతుందని, ఆకలిని నియంత్రిస్తుందని చాలామంది నమ్మారు. అదే పాటించారు కూడా.